హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లన్న పట్నా. చిన్నమ్మ గంగదేవి కావాలి చూపులు పెడితే చిన్నమ్మ గంగదేవి నీ కొడుకు మళ్ళీ ఏమన్నా తీసుకుపోతాడు కడుపుల కన్నా కట్టుకోని పట్ట లేకపోతే చూపులు కావాలి నచ్చిన అత్త గంగదేవి నీ కొడుకు మళ్ళయ్యా అడుగు ముళ్ళు పెట్టుకొని నీ కొడుకు మరి వస్తాడు. అత్త గంగదేవి నీ కొడుకులు మళ్ళీ మళ్ళీ అత్త అని చెప్పి శ్రీకలు పెట్టిందా భగవమ్మ దేవి గడపలు లేకుండా పర్వతాలు దాటి ఆగిపో వరకు కాగలేక నీ కొడుకు వరకు వద్ద చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. పర్వతాల కొండ కిందికి రాగలే కట్టుకోని సీరలేనాడు తొడుక్కోని దగ్గర లేనాడు పెట్టుకోని కాదు లేనాడు చూసుకోని వద్ద చూసుకోని సుఖ లేనాడు చూపిది కబాయి అన్నను పర్వతాల కొండకు మత కొట్టాలి గాలిలో అమ్మవారి గంగదేవిగా వణిస్తున్నది. చిట్టిన అక్కనే వచ్చిన చిట్టిన అన్న వచ్చిన అన్న డాడెత్తుకున్నా యూట్యూబర్ కూడా అలా కలిసేటట్టున్నారు. గొడవ తీసుకొని పేనాక బాల గౌరమ్మ దేవి వాళ్ళకు అన్నం ఎక్కింది. గొల్లు మిద్దలు పేడలు మంచిగా ఉన్నాయని చెప్పి పుడిసింది బాల గౌరమ్మ. బాల గౌరమ్మ దేవి ఏమిటే గౌరమ్మ ఒక్కోటి కట్టింది సత్యసామలో నాకు వచ్చింది శివరాత్రి ఒకపోతే శివరాత్రి శివజాగరాలు ఉన్నాయి. తీసుకొచ్చి నాకు తాను పోయి అంటే గురి పేర గొల్లోడా ముక్కు పేర గొల్లోడా ఈర పడ్డ గొల్లోడా ఆ దోర పడ్డ గొల్లోడా అన్నాయి. నాకు ఇట్లా తానం పోయినట్టు అదైతే మరి నాకు చిన్న ఇట్లా వెళ్ళిపోతాను చీరపడ్డట్టు అయితే ఇవ్వ ఈట షాపులు పెట్టాను దాని వరకలు పోవాట. అలాగే గౌరమ్మ నువ్వు నీ వాళ్ళు నువ్వే చూసుకొని కూర్చున్నావు నీకన్నా అందగట్ట లేదనుకుంటానువా వాడికి చౌకీలు ఎత్తా ఏడికేరాలు తెచ్చి ఎదురు కట్టించి ఎన్నులో గుదిపిస్తాను ఒక్క మాట అన్నా చౌకీలు తెస్తాను ఎందుకమ్మా ఒక మాట మాట్లాడినావు చెప్తేనేమో మళ్ళీ పోయినట్టులేట లేకపోతే నా తరాలు పెడితే తనుకొని గుద్దుకొని సావాలన్నా పిరుగు వచ్చినట్టయితే ఇట్లా లేకుండా ఎందుకు మరిపోయినట్టయితే ఎండగాలకు చెప్పులు కుట్టేది మా
మాది వల్ల ఏనాట ఏడుగురి అయిన వల్ల ఇంటికి మడేలు బయలుదేరాట దాన పెట్టేది మాట్లాడినాట గౌరమ్మ అనరాని మాటలు అంటుంది చెప్తా ఏడికేరి ఎదిరింది కట్టి ఎన్నులో కుదిరియాలని ఇంకా నీకు ఇంకో కోడలు చెప్తా నాకు ఇంకో భార్య చేసుకున్నాను పోతానే మళ్ళీ అద్దుపుచ్చి కూడా కాలం నానే ఒప్పరు ఎందుకంటే ఇప్పటికే మీ తండ్రికి ఇద్దరున్నారు ఇప్పటికా మళ్ళన్నా ఆలుమొగల చదవడం అంటే ఎట్లుండాలి కొడుక ఆలుమొగల చదవడం అంటే అర్థంలో నీటి వాళ్ళ పొద్దుకి దొప్పులు అంతనేమో తెల్లాలి ఉండాలి కొడుక తెల్లాలి దప్పులు అంతనేమో పొద్దుకు ఉండాలి నా ఇంటి పెద్ద మనిషి గారు వెళ్ళిపోతే అచ్చు తక్కువ దానము పొయ్యి మళ్ళీ మళ్ళీ వచ్చినాక వాడికి దేనికైనా అంటది తిరిగి వచ్చినావు ఉండకూడదు నువ్వు పోతా అని చెప్పి పోతను గుర్త గేటం పెట్టాడు అనుడే కానీ తెచ్చేది లేదు ఇప్పటికా మళ్ళన్నా ఇక ఎందుకంటే నీ తల్లిది కదా ఏమని చెప్పు ఇప్పటికా తాలకుంటే మానుకొని మర్చిపోరా అయ్యయ్యో చెప్తుంటే ఏంటయ్యా పెద్దల మాట పెరగన తద్ది తల్లిదండ్రి మాట కాదని దాన్ని ఆయన తాడి చెట్టు కింద పాలు తాగరాదట తాడి చెట్టు కింద పాలు తాగినాడు కళ్ళే అంట పెద్దల మాట పెరగన సద్ది అన్నాడు తల్లి గంగదేవి చెప్తాంది తల్లి గంగదేవి మాట ఎందుకు కాదన్నా భగవంతుడు వల్లయ్యా పర్వతాల కిందకే భగవంతుడు ముఖం విగ్రహడా మల్లయ్య వెళ్ళి వస్తాండి ఆయన మల్లయ్య రాగల మరి కళ్ళ చూసిందా భగవంతుడు రాగడ కళ్ళు లోపల మాత్రం నా బిడ్డ ఏమనుకుంటా ఉన్నది చక్కని సల్లదాగిన వాడు సాగితో నలవడాట మరి చక్కని సల్లదాగిన వాడు చక్కని వాడి సిద్ధి మళ్ళీ వాడికి చక్కని వాడి సిద్ధి చూసిన వాడు మళ్ళీ వాడికి ఏమని చేస్తారు చిక్కని సల్లదాగిన వాడు సాగితో నలవడాట అందరూ గొల్లోడు నీరు ఎక్కడ దాకంటే గొయ్యమంద దాగనట తప్పుడు నీరు ఎక్కడ దాకంటే తాడి చెట్టు చిట్టి కట్టు దాకనన్నట్టు చాలోడు నీరు ఎక్కడ దాకనంటే నీరు ఎక్కడ దాకనంటే మాదిగింటే ఒక్క దాకనట అయ్యో పోతాను గొల్లోడు వల్ల పర్వతాలు కూడా మరీ వద్ద ఉన్నాడు బాలబొమ్మడం ఉదయం కాలం ఇలాంటి మాటలు బౌరంబదేవి అనుకుంటే బౌరంబ వరుకుతంటే భగవంతుడు మళ్ళీ చెవులో డోలు పెట్టిన సందర్భం నాయన బౌరంబ మాట్లాడినట్టుగాయి నేను చిన్నవంతులు చెల్లెలు చిల్లికోవాలి బౌరంబ చిన్నవంతులు చెల్లెలకు బాల బౌరంబదేవి చక్కటి ఆండాన్ని విషయంలో కూడా సాగితో నడవలాట చక్కటి చల్లలాగిన కూడా సాగితో నడవంటారు అంటే చక్కటి చల్ల నువ్వేనవు చక్కటి ఆడదాన్ని నువ్వేనవా నేను చూసిన సాగితో నడుస్తలేనా గొల్లోడు నీ బిడ్డకల్లా కంటే మందవాడు దాకనా నువ్వే ఉడతాయి నువ్వే తాడ్చేది మొగలైతే నేను ఉడతానైనా దాని మాటలు పరకూరు మాటలు ఆడదాని మాటలు ఆడకూరు మాటలు ఆడదాని మాటలు కాగలేక ఈయన ఏంటి అల్లుడు ఏంటి అల్లుడు వెళ్ళిపోతాండి మరి ఎవరిని అది చేసింది గాడి బిడ్డ మరి ఎంత ఉన్నది ఆడబిడ్డ ఉన్నది ఎల్లమ్మ మాట కూడా కాదని భగవంతుడు మళ్ళీ వెళ్ళిపోతాడు వెళ్ళిపోగా పౌరమ్మ కన్నా చూసి కంకణాలు కడుతున్నా అనిల్
అందులో ఏదో కట్టి ఉన్నది చిప్పు అందుతలేదు ఎవరు ముంచేస్తారు అంటానా ఎవరు ముస్తే ఎవరు ముయ్యేటట్టుందో ఎండకాలం ఎండకాలం అవుతుంది ఎండకాలం ఎండకాలం అవుతుంది పోతున్నా కదా తగ్గిందాడ బిద్దిందాడ అన్నాడు ఏ ఊరు నుంచి వస్తాను అంటానా నిన్న కడుపుతాలే కానీ చెల్లా ఆఖరిపల్లికి వచ్చిన ఆఖరిపల్లి నుంచి చుక్కపల్లి చుక్కపల్లి కదా అంటే మరి ఆఖరిపల్లి వచ్చిన సాయంత్రం సాయంత్రం పోతున్నాం కలిసి అయితే బావా పర్వతాలకు ఉన్నది పోతుంది బావా నిన్న మనం తెచ్చింది వడ్డేదాన్ని పర్వతాలకు వదిలిపెట్టి బావాన్ని వెళ్ళిపోతాను కూడా పెట్టుకొని తీసుకొని మాపేనా పోయినా కూడా మా తండ్రి దగ్గరికి అయిపోతే పడిన పోవాలి రాయే తండ్రి దగ్గరికి పోయి మళ్ళీ మర్యాద రాదు చెల్లెమన్నది మన మిల్లకూరం మీద వచ్చినాం ఇలా వాళ్ళ గుర్రం మీద పోతే ఆ గుర్రం పాడు నెలే పోతా ఆ గుర్రం మీద ఆ గుర్రం ఎగిరి ఎగిరి ఈ చెల్లకాట చచ్చిపోయిందాట నాన్న పోదామంటే కట్టుకొని ఇలా గడ్డ కట్టుకొని చుట్టూ పెట్టుకొని నాకు అడ్డవాసిగా బామ్మలు కాదు అరే బామ్మని తినాలి అదే మగలు మగలు తమ్ముడా బామ్మని తినాలి మనలో సుఖికంగా చేయమని మగలు తమ్ముడా బామ్మని మగలు తమ్ముడా మరి గొడవలు చూడండి ఇప్పుడు తెలిసిందా బావ రాగరా వచ్చిండు ఇంకా పైన కోడి తెచ్చి ఎవరి పని కోడి తెచ్చుకోవద్దా బయట కూడా అంటే మరి ఇక పోయిరా బయట గురించి బావా నువ్వు రాగరాగా వచ్చినావు ఇగో నేను మా రాగా పోక బామ్మల దగ్గర పోతే ఎవరన్నా నడుచుకొని అంటావు ఓ బావా కాదు పోక మా బాబు దగ్గర పోతే నీ అమ్మ అంటే అట్లా కాదా అది యువత పదం యువత పదం ఇద్దావుతావా కాదు ఇద్దావుతావా అంటే ఏమంటావు బామ్మ నీ ఒక మాట మాట్లాడితే చెప్పండి నేను కూడా మాటకు అర్థం ఉండాలి ఇంటికేనంటే చూసుకోలేమనుకుంటున్నాను అట్లా కాదు ఒక్క మాటకు రెండు అర్థాలు ఒక డబుల్ మీనింగ్ వస్తుంది ఒక సింగిల్ మీనింగ్ వస్తుంది ఎట్లా ఇదంటే నైట్ ఇదంటే కోడలు ఇదంటే ఫుల్ బాటిల్ ఇదంటే తెల్లగలకి దంచిపోరా ఇట్లా అంటే బీరోబులు కాదు ఒక్క మాట మీకరికే నాటి గురించి ఎప్పుడన్నా ఇగ్నోర్ బామ్మర్ నీ తింటూ సర్ది వారాలి కళ్ళాడోళ్ళు కాదు కుక్కలు తినడం కాదు కానీ అయిపోతే పట్టడం కొద్ది పోతే దూరం ఉంది నాకు కొద్దిగా కొబ్బరి వెళ్ళిపోతున్నాయి మాల్విన మా చెల్లె వింటాను అంటే మీ చెల్లి అక్కడ దిగుతుంది ఇక్కడ మా చెల్లె వింటుంది పక్క ఎక్కువ జాస్ ఎక్కువ ఏమంటున్నామంటే పక్కన పొగలుతాం కానీ పర్వతాలకుండా పోయి మా చెల్లె పొగడం తీసుకొని ఇట్లా వచ్చినాం అనుకో అయిపోతాం ఇగో అబద్ధం మీతో అబద్ధం కావాలి బామ్మది మీ చెల్లెకు నాకు చిన్నగా ఇద్దమో అయింది మీ చెల్లెతో పెట్టుకున్నా నేను రొల్లి ఉరి పెట్టుకోవాలి పెట్టుకున్నా ఏదో మీ చెల్లె రానన్నది మీ చెల్లెలు అక్కడ ఉంచేసినా కానీ మీ చెరాలు అయితే పువ్వులైతే కాళ్ళు కాళ్ళు కానికాలే మొక్కుకుంటా నేను బట్టలు కూడా ఏం కాదు గయ్య కాలే నీ కాలు మొక్తే నా కాలు మొక్తే అంటాడు సరే నేను అన్నది 2 రోజులు అన్నది నాకు బరాబరే ఎవరైనా కాలేను నాదైనా కడితే నాదైనా నోరే తీసుకుపోయి మీ చెల్లె పడేది నేనైతే ఎవరైతే
ఇక నేను తప్పుకుంటే మాకేమవుతుంది నేను తల్లి దగ్గరికి పోతానని చెప్పి ఎందుకు తల్లి దగ్గరికి వెళ్ళిపోతారా మా సెంట దగ్గర ఫోన్ చేసిందట అన్న మీ బావలు ఏపోతాడు ఆడదాని పంటకు అడిగిపోతాడు పర్వతాల కూడా మన ఫోన్ చేసి అయ్యో కొడి వద్దు మధ్యలో భగవంతుడికి అంటే తోలితలేవు మంచి బండ చేత పెట్టిడు ఓమన్నాడు రోజు కొట్టుకున్నాడు పొద్దులా మధ్యలో ఏళ్ళని కొడుతాను మళ్ళయ్యో ఏళ్ళు కొడుతుంటే ఒక్క మధ్యలో కళ్ళ ఉన్నాయి ఒక్క ఏళ్ళు కొడుతాను 2 ఏళ్ళు వస్తాను 2 ఏళ్ళు కొడుతాను 4 ఏళ్ళు వస్తానే వచ్చి మంచికి దాచుకుంటాను మరి బంగారు ఒత్తుల మధ్యలో వంగుతాంటే ఒక్క ఒత్తి వంగుతాంటే 2 ఒత్తుల మధ్య దాకా 2 మధ్యలో వంగుతాంటే 4 ఒత్తుల మధ్యలో అరవై కూడా సంధి పెట్టలేవు ఈ దేశం కూడా నా వరకు అన్నాడు భగవంతుడు మల్లయ్య తిరగముకు పొద్దులు తిరిగాల కమలు పెట్టాడు పొద్దు గట్టి ఒత్తుల మధ్య కానీ అంత కూడా భగవంతుడు సంధి ఎత్తలేవు మల్లయ్య తల వేసేవన్నాడు ఏ దేశం కూడా నా వరకు అన్నాడు భగవంతుడు మల్లయ్య బలబల బొలిగంతో దేశం కట్టింది దేవుడు లేస్తే 4 ఒత్తులు మధ్యలో లేచిపోతా మధ్యకాలం ముచ్చడా దేవంతకాలం ముచ్చడు కాబట్టి భగవంతుని స్పర్శంగా నాకు ఒత్తులు పోయి భగవంతుడు వల్ల తల వేసి ఉన్నాడు భగవంతుడు మళ్ళీ ఎక్కిపోతాడు ఒత్తులు మాత్రం ఎక్కిపోతలేవు ఇప్పుడు బొల్లి కడతావా బొల్లి కడతావా కట్టినావు లేచినావు ఇక లేస్తారా నీది ఎక్కడ లేవకుండా వేల మంది నేను ఒక్కరిని 10 మంది మాట పాడాడ ఒక్కరి మాట ఓటి 10 మంది నడితే పాడైంది ఒక్కరిని నడితే పాడైందా మరి అప్పుడు భయపడి పోవాలా అగలేద్దా లేవు మొత్తం పోతే వయసు పోదామన్నా నేను ఎక్కడికి రాను కానీ భగవంతుడు భగవంతుడు తండ్రి పెట్టకపోతే పొద్దుల మాత్రం ఎంతసేపు నడాలి అని అనుకున్నాడు గంట గంట పక్షులు ఉన్నాయి ఏమిటి పక్షులా
బాధపడేటట్టున్నది తల వదిలి పెట్టి పొమ్మంటాడు మల్లయ్యా మేము తప్పులు ఏమన్నా అంటే మధురు పుట్టినాడు మేము పుట్టావు ఇలా దొంగచ్చి కొత్తాలని పెరిగితే అర్ధరాత్రి కొత్తాలో నువ్వు ఇల్లు ఎక్కువ పోతారా ఇలా నువ్వు పెరిగితే మేము ఎడిపోతాం ఉత్తర పానం బేరగాడ మా పానం పోవాలి మా పానం బేరగాడ ఉత్తర మా పక్షుల పానం పోవాలి ఆ పక్షులు కూడా అరవై సమితి కూడా సంఘ పెడతలేదు భగవంతుని మాటలకు తిరుగుతలేదు నా బాబు నేను బాబుకున్నాను నన్ను మల్లయ్యా కట్టుకు దేవుడు వస్తాం దాపేనా అంటే కాళ్ళు మురుగాలు కదిలిపోతాయి రెక్కల మురుగాలు లేచిపోతాయి అరే గట్టంత గుట్టంత గంట వేయంట పక్షులు కాబట్టి అగ్గిలో ఆయన పక్షులు లేవ చేత కాక అగ్గి లోపల కాస్తున్నాయంట పానపోయే సైవం అంటాడు బలమంతా ఇలా మా పానపోతుంది నవ్వగడు మమ్మల్ని పెడతాడు మరి అగ్గివత్తరం ఇస్తే మా సరిపోతాడు చెప్పి గంగనాలు కలిసి గంగలో పోతాం మంచి పక్షులు అగ్గివత్తరం ఆడుకున్నాయి కానీ ఆయన మా పానపోతుంది పుట్టించిన లోకాల శంకరావు గారు గిట్టియాలని చెప్పి అవి కూడా పడుతుంది మరకపోతున్నాయి పక్షులు దగ్గర దగ్గరికి మరకపోతుంటే ఎవరికన్నా విషయం పక్షులు వెళ్ళిపోయి ఎక్కి తగ్గిపోవడం ఇట్లా పర్వతాల శంకర కూడా వచ్చాడు శంకర నా పానపోయే సమయం ఉన్నది తండ్రి నీ పానాలు పట్టుకుంటావు తండ్రి అలా ఆ దిక్కైన నువ్వే నువ్వు మాకు దివైన నువ్వే ఉన్నావు నా తండ్రి అనకల పక్షులు కన్నీరు తీసి జగమయ్య కాపాడుతున్న పానం ఇస్తావా నీ చేతిలో ఉన్నది నువ్వు ఎక్కడ నుండి వచ్చినావా అయ్యా మా ఇక్కడ దగ్గర మధ్యలో పండుగ దేవతలు ఆడుకుంటే దేవుడు 2 గంటలు వెళ్ళిన పత్రం గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసి ఆ సేమగా బతికి ఉంటుంది ఇక్కడ నుంచి అచ్చెండు అగ్గిపోడు అని ఎవరు అగ్గిపోడు మధ్యలో మేము కూడా కాలిపోతాను కొద్ది మీద మధ్యలేసి కొన్ని ఇచ్చి కాలుతాడు మా పాను పోతుంది మీరు బంధులుగా పడుతుంది అగ్గిపోడు వచ్చి కాలబెట్టిందయ్యా మన పక్కల కళ్ళ చూసేవాడు అయ్యో కింద పోయేసి పైన పోయే పక్షి 1,80,000 నిజమజంతకు అన్నం పెట్టే రథాప సేవ సంగమయ్య మంచి నీళ్ళు పోసేటి మానభావం ఉన్నదే
పెట్టినోడు పత్రకు అగ్గి పెట్టినోడు పత్ర కోటి వేల మత్తురా కోటి వేల ఉత్తర కోటి వేల పత్ర ఎవరిగా దేవతంగా పందిరి గుండెకి వెళ్ళిపోతూ ఉండరు